నెల్లూరు జిల్లాలో ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఒక రౌండ్ టేబుల్ వక్ఫ్ బోర్డ్ చట్టం సవరణ గురించి సమావేశం అయ్యడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే భారతదేశంలో ప్రధానమంత్రి గారు తెచ్చి మన మీద ముస్లింల మీద ఆయన ప్రధానమంత్రి అయ్యేటప్పటి నుంచి మా మీదనే టార్గెట్, ముస్లింల మీదనే రకరకాలైన బిల్లులు తెచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఈయన టార్గెట్ వేరే ఏది కాదు. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు తెచ్చి మమ్మల్ని భూమి నుంచే మమ్మల్ని నాశనం చేయాలనే టార్గెట్ ఈ ప్రధానమంత్రి గారు పెట్టుండారు. ఈరోజు దాని గురించి మనం రౌండ్ టేబుల్ సమావేశమై త్వరలో భారీ ఎత్తున అన్ని కమ్యూనిటీస్ పరంగా అన్ని సంస్థల్ని, సున్నీ జమాత్ని, అహ్లే సున్నతుల్ జమాత్ని, తబ్లీగ్ జమాత్ని, జమాత్ ఉలమాని, అహ్లే హదీస్ని అందరితో కలుపుకొని ఒక పెద్ద మెమొరాండంతో పాటు ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలని ఈరోజు నిర్ణయించాం. ఈరోజు ముస్లింల మీద ఎంత కక్ష ఈ ప్రధానమంత్రి గారు పెట్టుకున్నారంటే, ఏదైనా డెవలప్మెంట్ గురించి కానీ వీళ్ళు రారు. ఎన్నికలకు వస్తే ఒకటే టార్గెట్ పెట్టుకుంటారు, ముస్లింలు హిందువులు, మన మధ్య గొడవలు పెట్టడం, ముస్లింలకి ఏ విధంగా ఈ భారతదేశంలో సర్వనాశనం చేయడం, ఇదే టార్గెట్ పెట్టుకుంటున్నాడు ఈ ప్రధానమంత్రి. ఒక్కటే చెప్తున్నా, ఈ వక్ఫ్ బోర్డు నరేందర్ మోడీ గారిది కాదు, చంద్రబాబు నాయుడు గారిది కాదు, ఇంకో ఆయనది కాదు, ఈ ప్రభుత్వానికి కాదు. ఇది వక్ఫ్ అంటే మా పూర్వీకులు, మా పెద్దలు దేవుడిని గిఫ్ట్ ఇచ్చింది. ఇది అంటే మేము దాన్ని ఒక మసీదుగా, వక్ఫ్ బోర్డు భూములు అంటే ఒక దర్గాగా మేము దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. అటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళు సర్వనాశనం చేయాలని టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. ఈ బిల్లుని సపోర్ట్ చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నేను ముస్లింలకి అండగా ఉంటా, ఈగ వాళ్ళనివ్వను, వీళ్ళకి నేను అండగా ఉంటా, వీళ్ళకి నేను ఎప్పుడూ సమానంగా చూస్తా, హిందూ ముస్లింలకి ఒకటే ఐక్యమతంతో చూస్తా అని చెప్పిన వ్యక్తి మీరు ఈరోజు 80 నుంచి 80 కాన్స్టిట్యున్సీస్ వరకు మీకు ఎమ్మెల్యేలు ఇచ్చారింది ఇదే ముస్లింలు. 12 నుంచి 16 ఎంపీలు మీకు ఇచ్చింది ఇదే ముస్లింలు. అంత కెపాసిటీ కలిగింది ఆంధ్రప్రదేశ్లో ముస్లింల ఓట్ బ్యాంక్. అటువంటిది మీకు భారతదేశంలో నరేందర్ మోడీ గారికి ప్రధానమంత్రి చేయమని ఇయ్యలేదు మీకు. కానీ మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో భాగ్యస్వామ్యం అయి ఉన్నారు కాబట్టి మీరు ఈ బిల్లుని వ్యతిరేకించాలని మేము ఈ సమావేశం పెట్టాం. మీ మీద మేము 100% పోరాడతాం. మీరు కానీ ఈ బిల్లుని సహకరిస్తే మీ మీద కూడా మేము ఖచ్చితంగా నరేందర్ మోడీ మీద ఏ విధంగా పోతున్నామో ఆయన మీద ఏ విధంగా మేము ఆయన మీదకి ఫైట్ చేస్తున్నామో దానికైనా 10 రెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకి మీరు సహకరిస్తే మీ మీద మేము పోరాడుతూనే ఉంటాం. మీ మీద దానికైనా ఎక్కువగా పోరాడతామని తెలియజేసుకుంటూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్ బోర్డు చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు వలన ముస్లింలకు ప్రయోజనాలు ఉంటాయని అబద్ధపు ప్రచారం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, ఈ బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో రావడం గతంలో 10 సంవత్సరాలు మనం చూసాం. ముస్లింల కోసం ఏ ఒక్క పథకాన్ని, ఏ ఒక్క సంక్షేమాన్ని తీసుకురాలేదు. ఏదైనా బిల్లు తీసుకువచ్చిందంటే అది ముస్లింలని అనగదొక్కేదానికి మాత్రమే, కానీ ఏ విధంగా కూడా ముస్లింలకి ఉపయోగపడే విధంగా కాదు. మరియు 3 తలాక్ బిల్లు, 370 ఆర్టికల్, ఎన్ఆర్సీ సిఏఏ బిల్లు, మరి హిజాబు, ఇవన్నీ
బీజేపీ ప్రభుత్వం ముస్లింలను అణగదొక్కేదానికి తీసుకువచ్చిన బిల్లులు. మరి ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ముస్లింలకి ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది? వక్ఫ్ బోర్డు వలన ఏదైతే ప్రయోజనాలు ముస్లింలు పొందుతున్నారో అవి చాలా తక్కువ. వాటికి సరైన అధికారాలు లేనందువలన ఈరోజు వక్ఫ్ బోర్డు వలన మనం ప్రయోజనం పొందలేకపోతున్నాం. వక్ఫ్ బోర్డులో ఉన్న వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టరు ఒక జిల్లా అధికారి, ఆయన సొంతగా ఏ నిర్ణయం కూడా తీసుకోలేడు. మనం ఏదైనా అర్జీ ఇస్తే దాని మీద ఆయన స్పందించాలంటే మళ్ళీ ఆయన డిఆర్ఓ గారికి చెప్పాలి. ఆ డిఆర్ఓ గారు మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర పోవాలి. ఒక జిల్లా అధికారిని కూడా సొంత నిర్ణయం తీసుకునే యొక్క అధికారం ఈరోజు వక్ఫ్ బోర్డులో లేదు. మరియు ఈ కేంద్రంలో ఉండే నాయకులు ఏ విధంగా చెప్తారు? వక్ఫ్ బోర్డులో ఉండే అధికారాలు అపరిమిత అధికారాలు ఉన్నాయి. అపరిమిత అధికారాలు ఉంటే మనం ఈ దేశంలో ఏ ఒక్క వక్ఫ్ బోర్డులో ఉన్న ఏ ఒక్క అంకణ భూమి కూడా మనం నష్టపోయే అవకాశాలు ఉండేవి కావు. మరియు మసీదులకున్న భూములు, దర్గాలకున్న భూములు, ఈద్గాలకు ఉన్న భూములు, ఇవన్నీ ఎన్నో మనం కోల్పోయాం, తిరిగి రాబట్టలేకపోతున్నాం. హైకోర్టులలో పెండింగు, సుప్రీంకోర్టులలో పెండింగు. ఇంకా వారేం చెప్తారు? వక్ఫ్ బోర్డుకి ఒక ప్రత్యేకంగా వక్ఫ్ ట్రిబ్యునల్ ఒక హైకోర్టు పాదులాగా ఉందని చెప్తుంది. అయ్యా, 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు లేదు. మరియు ఈ భూములు ఉన్న కేసులు ఏ విధంగా పరిష్కారం అవుతాయి? ఏ విధంగా మనం రాబట్టగలుగుతున్నాం అంటే, మనకు ఏ విధంగా అయితే వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టులో ఏదైనా భూమి గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు. గతంలో కూడా 2005లో వక్ఫ్ బోర్డుకు ఏదైతే మాగుంట లేఅవుట్లో భూమి ఉంది, దాని మీద హైకోర్టులో అప్పుడున్న వ్యక్తులు గెలిస్తే, మరియు వక్ఫ్ ట్రిబ్యునల్లో గెలిచినా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసు ఇప్పుడు దాకా స్టేటస్ కోలోనే ఉంది. మరి ఇవన్నీ అధికారాలు సుప్రీంకోర్టుకు ఉంది. వీళ్ళు ఏం చెప్తారు? వక్ఫ్ ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకున్న తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేసుకునే దానికి లేదని. ఇవన్నీ అబద్ధపు మాటలు. ఇవన్నీ చెప్పి కేవలం ఆ బిల్లుని పాస్ చేసుకోవాలి. మనం ఎన్నో మసీదులను కోల్పోయాం, ఎన్నో ఈద్గాలను కోల్పోయాం, ఎన్నో దర్గాలను కోల్పోయాం. ఈరోజు ఎంతో మంది మతోన్మాదులు ఆ మసీదుల మీద, దర్గాల మీద అవి ముస్లింలది కాదు, మావి అని ఎంతో మంది ఆ యొక్క రాష్ట్రం యొక్క హైకోర్టులలో దావా వేస్తున్నారు. అవన్నీ లాక్కునే దానికి మాత్రమే ఈ బిల్లు ప్రవేశపెట్టారు కానీ ముస్లింల సంక్షేమం కోసం కాదు. అందుకని ఈరోజు ముక్తకంఠంగా మేము చెప్తున్నాం, ఈ బిల్లును ఏ విధంగా కూడా పార్లమెంట్లో పాస్ కొనే దానికి మనం అడ్డుకుంటాం. దానికి ఏ వరకైనా త్యాగాలు చేసేదానికి కూడా మనం వెనకాడం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మన ముస్లింలు ఎక్కువగా ఉండే ఏరియాల్లో వచ్చారు. జెండా వీధికి వచ్చి అక్కడ ముస్లింల యొక్క వేల మంది సభలు మీరు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయారా? ముస్లింలకి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా ఎటువంటి హాని రాదు, నేను హామీ ఇస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పి, మరియు తీరా మీరు గెలిచాక, అధికారంలో వచ్చాక, మరియు ఏ బిల్లు అయితే ఏ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల ముస్లింలు నష్టపోతున్నారో ఆ బిల్లును మీరు సమర్థించడం చాలా దుర్మార్గం. కావున మీరు తక్షణమే మీరు పార్లమెంట్ యొక్క సమావేశం, మీ ఎంపీల సమావేశం పెట్టి ఆ బిల్లును వ్యతిరేకించాలి. ఆ బిల్లును మీరైతే సమర్థించారో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.